శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఆయన లీలల గురించి మాట్లాడకపోయే ముందర ఆయన లీలలే ఒక విశిష్టత అనే దానికి ఆయన చరిత్రలో ఆయన చెప్పుకున్న అంశంలో ఆ రోజుల్లో ఒక మహానుభావుడు వచ్చి అడుగుతాడు, మిమ్మల్ని ఎట్లా గుర్తించాలా అని చెప్పి. దానికి సాయినాథుల వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, సకల స్థావర జంగమాత్మకాది అనంత ప్రకృతి స్వరూపుణ్ణి నేను అని అంటాడు. అంటే ద టోటల్ యూనివర్స్ ఈజ్ మైన్, ఐఎమ్ ద యూనివర్స్. అనంత ప్రకృతి అనంత విశ్వం నేనే, నాదే విశ్వం అనే భావంతో చెప్పాడు ఆయన. కానీ ఆ రోజు ఆయన ఈ విధంగా ఏ భావంతో ఆ మహానుభావుడికి చెప్పాడో కానీ దానికి ఒక చిన్న ఉదాహరణగా ఒక విశిష్టత చెప్తాను. ఒక సందర్భంలో, ఇది కొన్ని వందల సంవత్సరాల నాటి విషయం, ఒక సందర్భంలో తులసీదాస్ మహాకవి, ఈరోజు మనం చదువుతున్న రామచరిత మానస్, హనుమాన్ చాలీసాలకు ఆదిపురుషుడు, ఆయనను రాముల వారు ఒకసారి నువ్వు గంగానది ఒడ్డుకు వెళ్ళి కొద్ది కాలం తపస్సు చేయి అని చెప్పి ఆదేశిస్తాడంట. వెళ్ళినప్పుడు తులసీదాస్ అంటే మహానుభావుడు, రాముల వారు ప్రతిరోజు స్వస్వరూపంలో వచ్చి ఆ మహానుభావుడితో మాట్లాడేవాడు, అది నానుడి. ఆయన రాముల వారు ఇట్లా ఆదేశించేటప్పటికీ తులసీదాస్ వారు గంగానదికి వెళ్తారు. కాశీలో కూర్చొని ఆయన తపస్సాధనలో రాముల వారు ఆదేశించిన మేరకు చేసుకుంటూ ఉంటారు. ఇలా జరుగుతున్న సందర్భంలో కొద్ది కాలం తరువాత ఈయనకు ఒక కొద్ది దూరంలో ఇంకొక మహానుభావుడు, ఒంటి మీద బట్టలు ఏమీ ఉండవు, ఒక కౌపీనం లాంటిది ఒకటి ధరించి కళ్ళు మూసుకొని ఆయన ధ్యానంలో ఆయన ఉంటాడు. కానీ ఆనాటి సమాజ పరిస్థితుల్లో, ఆనాటి సమాజం తులసీదాస్ మహారాజు గంగానది ఒడ్డున తపస్సు చేసుకుంటూ వస్తున్నారని చెప్పి తెలిసి తండోపతండాలుగా ఆయన దర్శనానికి వచ్చేవారట. ఆ రోజుల్లో వచ్చి ప్రతినిత్యం ఆయన దర్శించుకొని వారికి ఉన్నటువంటి ఐహికమైన బాధలు లేదా పారమార్థికమైన అంశాలు వారితో చర్చించి దానికి సంబంధించి వారు తగిన విధంగా సందేశాన్ని పొంది ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళంట. అట్లా జరుగుతున్న సందర్భంలో ఈ సాధువు కూడా తులసీదాస్ గారి పక్కన కూర్చొని తపస్సు చేసుకుని ఉంటే, అక్కడ ఉన్నటువంటి ఉత్తర భారత విధానం ఏంటంటే, ఎవరన్నా సాధు సత్పురుషులు కనిపిస్తే ఇప్పటికి కూడా వారికి నమస్కరించుకోవడం వాళ్ళ సంస్కారంగా భావించి వాళ్ళని దర్శించుకొని పోయే అలవాటు ఉన్నదన్నమాట. ఆ అలవాట్లో భాగంగా ఈ వచ్చే ప్రధానికమంతా తులసీదాస్ మహారాజును దర్శించుకోవడం, ఆయనకి వాళ్ళు విన్నవించుకోవాల్సిందే విన్నవించుకోవడం, తరువాత ఆ పక్కన ఉన్న సాధువును కూడా దర్శించుకొని నమస్కారాలు పెట్టుకొని పోయేవాడట. ఎందుకంటే ఆ సాధువు కళ్ళు తెరిచేవాడు, ఎప్పుడు సాధనలో ఉండేవాడట. ఇలా జరుగుతున్న పరిణామంలో ఒక సందర్భంలో ఒక స్త్రీమూర్తి తులసీదాస్ మహారాజును అడిగిందట, ప్రభు నాకు బిడ్డలు లేరు, మరి నాకు పరిష్కారం ఇవ్వరా అని అడిగిందట. అమ్మ, నేను రాత్రికి రాముల వారితో మాట్లాడి రేపు ఉదయం నీ సమస్యకి పరిష్కారం చెప్తానమ్మా అని చెప్పి మహారాజుల వారు సెలవిస్తారు. సరే, ఆమె విని వెళ్ళిపోయింది. మామూలుగానే తులసీదాస్ గారితో మాట్లాడి పక్కన సాధువు కూడా నమస్కారం చేసుకుని వెళ్ళిపోయింది ఆవిడ. మరుసటి రోజు ఉదయం వచ్చింది. వచ్చిన తర్వాత మహానుభావుడు ఏం చెప్తాడంటే, అమ్మ, రాత్రి నీ గురించి రాముల వారిని మాట్లాడాను, వారు ఏం చెప్పారంటే నీకు ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ బిడ్డలు లేరని చెప్పారు అని చెప్తాడు ఈవిడికి. ఆమె ఎంతో బాధపడిపోతుంది. అయ్యో, గొడ్రాలుగా మిగిలిపోతుందా నా జీవితం, ఇంతేనా నేను అన్నట్టు ఏదో తనదైన రీతిలో ఆమె బాధపడుతూ, సరే రాముల వారే ఆ విధంగా ఆదేశించినప్పుడు నేను ఈ గత జన్మలో లేదు గత జన్మల్లో ఏం పొరపాటు చేశానో అని ఆమెకు సమర్థించుకుంటూ మామూలుగా యథాలోపంగా రొటీన్గా దినచర్యలో భాగంగా పక్కనుండే సాధువు దగ్గరికి వెళ్ళి కూడా నమస్కారం చేసుకుంటుంది. ఆమె నమస్కారం చేసుకునే సందర్భంలో ఆ సాధువు కన్ను తెరుస్తా అంట. కన్ను తెరిచి, అమ్మ నీకేం కావాలా అని అడుగుతాడు. ఆమె కావాలంటే ఆమె ఏం సమాధానం చెప్పదు. సరే, ఈ లోపల ఆ సాధువే ఏం అడుగుతాడంటే, అవును అమ్మ, నాకు ఆకలిగా ఉంది, నాకు రొట్టెలు తెచ్చిపెట్టమ్మా అని అంటాడు. రొట్టెలా? ఇంత ఉదయాన్నే ఎక్కడ వస్తాయండి రొట్టెలు? వంట కూడా చేయలేదు నేను, వంట చేసుకొని తీసుకొస్తానులే తర్వాత అని కొంచెం అసహనంతో ఆమె చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తులసీదాస్ గారి ఆయన ఆమెకు కావాల్సినటువంటి సమాధానం ఇచ్చేస్తున్నారు కదా. లేదమ్మా,
నాకు ఇంకా చాలా ఆకలిగా ఉంది, మీ ఇంట్లో రొట్టెలు ఉన్నాయి తీసుకురా అని చెప్తాడు ఆయన. ఆమె వినదు, కొంచెం కోపంగా హేళనగా ఆ సాధువును మాట్లాడుతుంది. ఆ సందర్భంలో ఆయన ఒక మాట అంటారు సాధు, అమ్మా మీ ఇంట్లో పలానా చోట మూలన ఉట్టి మీద 8 రొట్టెలు ఉన్నాయి, అవి తీసుకురా అని కొంచెం ఆయన గద్గద స్వరంతో చెప్తాడు. ఈమె ఆశ్చర్యపోతుంది. సరే సాధువు చెప్పాడు కదా చెప్పి ఇంటికి వెళ్ళి చూస్తుంది. ఆయన చెప్పిన చోటనే ఆ ప్రదేశంలోని 8 రొట్టెలు ఉంటాయి. 8 రొట్టెలు ఉండేటప్పటికీ ఆశ్చర్యపోతుంది. ఆశ్చర్యపోయిగా వెంటనే పరుగున 8 రొట్టెలు తీసుకొని సాధువు దగ్గరకు వచ్చి నివేదించుకుంటుంది. తృప్తిగా సాధువు ఆ 8 రొట్టెలు స్వీకరించి, ఇప్పుడు అడుగుతున్నా నీకేం కావాలా అంటాడు. నాకు బిడ్డలు లేరు మహానుభావ అంటుంది. 8 మంది బిడ్డల్ని ఇచ్చాను పో అని చెప్తాడు ఆయన. ఆమె ఆశ్చర్యపోతుంది. అంతటి మహానుభావుడు సాక్షాత్ రాముల వారు ప్రతినిత్యం మాట్లాడేటువంటి తులసీదాస్ మహారాజుకే ఈ రకమైనటువంటి ఇది రాలేదు, మరి ఈయనెవరో ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని సాధన చేసుకుంటే ఏదో 8 రొట్టెలు పెట్టగానే ఈ వాక్యిచ్చాడైనా అని సందేహిస్తూ సంశయంతో బాధతో సంతోషంతో ఇంటికి వెళ్తుంది. కొద్ది కాలం జరిగిన తర్వాత ఆమెకి 2 బిడ్డలు పుడతారు, కవలలు. ఆశ్చర్యపోతుంది ఆమె. ఈ మహానుభావుడు సామాన్యుడు కాదు, అంతటి శక్తిమంతుడు అని చెప్పి ఆ తన్మయత్వంతో ఆయన చూడడానికి వస్తే ఆయన ఉండడు అక్కడ. సరే నెక్స్ట్ ఇయర్ మరలా సంవత్సరం ఇంక 2 బిడ్డలు పుడతారు, మరలా కవలలే. ఈ రకంగా జరిగేటప్పటికీ ఒక తాదాత్మ్యతకు లోనైపోయి ఆ తల్లి ఆ భగవత్ స్వరూపం ఏ రూపంలో ఉంటుందో మనకెందుకు, మన కోరిక నెరవేరింది కదా అని చెప్పి ఏదో నామస్మరణ చేసుకుంటూ బిడ్డలతో ఆడుతూ పాడుతూ ఉండే సందర్భంలో ఒకరోజు 4 బిడ్డలు వాకిటి వద్దకు వచ్చి బయట ఆడుకుంటూ ఉంటారు. అదే సమయంలో తులసీదాస్ మహారాజు ఆ బజారు వెంట వెళ్తూ ఉంటారు. ఆయన ఈ బిడ్డలు 4 చూచి చాలా ముచ్చటగా ఉన్నారు వీళ్ళు, ఎవరి బిడ్డలు అని చెప్పి ఒక బిడ్డను చంకలో ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటాడు. ఈ లోపల ఆ తల్లి లోపల నుంచి వస్తుంది, బిడ్డలేరే అని. వచ్చినప్పుడు తులసీదాస్ మహారాజును చూస్తుంది. మహారాజు కూడా ఆవిడని చూస్తాడు. ఏమ్మా ఈ బిడ్డలు పక్కింటి వాళ్ళ అని అడుగుతాడు. బాగున్నావా అంటూ పక్కింటి బిడ్డలా అని అడుగుతారు. ఆమె చాలా అసహనంతో, ఉండవయ్యా మహారాజా, నీ దగ్గరికి బిడ్డల కోసం వచ్చాను నేను, కానీ రాముల వారితో మాట్లాడే బిడ్డలు లేరు, ఈ జన్మకు లేరు, వచ్చే జన్మకు లేరు అని చెప్పావు, మంచిదే. సరే ఆ పక్కన వస్తూ నీ పక్కన ఉన్నటువంటి సాధు మహారాజ్ దగ్గరికి వెళ్ళాను, నమస్కారం పెట్టాను. ఆయన ఆకలిగా ఉందని చెప్పి రొట్టె పెట్టమన్నాడు, ఇచ్చాను. నీకేం కావాలన్నాడు, మాట చెప్పాను. 8 బిడ్డలు ఇస్తున్నాను అన్నాడు ఆయన. దాంట్లో భాగమా అని చెప్తుంది. ఈయన ఆశ్చర్యపోతాడు తులసీదాస్ మహారాజు. మామూలు ఆశ్చర్యం కాదు, అసలు ఏంది సాక్షాత్తు భగవంతుడు ప్రతినిత్యం నాతో మాట్లాడుతూ ఆయన ఇచ్చిన సందేశాన్ని సగటు సమాజానికి ఈ ప్రధానికానికి సెలవిచ్చే నేను నా మాటే తప్పించాడా, నేనెంత తప్పు చేశాను అంటే ఆయన మదన పడిపోతూ ఆ స్త్రీమూర్తి మాట్లాడింది ఏమన్నా పర్వాలేదు, కానీ రాముల వారిని కూడా దూషించిందట ఆమె. దాంతో నా తప్పన పడిపోయి తీవ్రమైన వేదంతో మరలా ఆయన స్థానానికి వచ్చి కూర్చుంటే రాముల వారు ప్రత్యక్షమవుతారు. అప్పుడు అడుగుతారట తులసీదాస్ గారు, మహానుభావ ఏంది నీ లీల, నువ్విచ్చిన మాటనే నేను ఆ స్త్రీమూర్తికి చెప్పాను కదా, మరి ఇప్పుడు పరిస్థితి చూస్తేనే ఆ స్త్రీమూర్తికి 4 బిడ్డలు, నువ్వేమో ఈ జన్మకు వచ్చే జన్మకు బిడ్డలు లేరని చెప్పావు, ఏంది లీల, ఆ సత్యం ఎట్టుపోయింది అని అడుగుతానంట. రాముల వారు ఒక మాట చెప్తారు, నాయన నువ్వు నా బిడ్డవు, నాతో మాట్లాడేది వాస్తవం, నేను చెప్పిందే సమాజ నడవడికలో భాగంగా అందరినీ ప్రబోధిస్తున్నావు, సంతోషం, ఎక్కడ ఏం తప్పులేదు, ఎక్కడ ఏం చేయలే. కానీ నువ్వేం చేసావంటే నీకు ఆ సాధువుకు తేడా ఒకటి కనిపించింది నాకు. నువ్వేం చేసావంటే ప్రజలు వచ్చి నీతో విన్నవించుకున్న ప్రతి అంశాన్ని నాతో విన్నవించుకునేవాడివి, నేను ఇచ్చినటువంటి సమాధానాన్ని ప్రజలకు చెప్పేవాడివి, అంతవరకు చేసావు. అది ఏ రకంగా అంటే మామూలు భాషలో చెప్పడం పోస్ట్ మ్యాన్ పని చేసావు. ఎక్కడో ఎవరో ఉత్తరం రాస్తారు, పోస్ట్ ఆఫీస్కి వచ్చి చేరుతుంది. ఆ పోస్ట్ ఆఫీసు ఉండేటువంటి బట్వాడా వ్యక్తి ఏం చేస్తాడు, ఎవరికి చెందాలో వాళ్ళకి ఇస్తుంటాడు. నువ్వు ఆ విధంగా ఒక బట్వాడా చేసే వ్యక్తిగానే ఉన్నావు నువ్వు. కానీ ఆ సాధువు ఏం చేశాడో తెలుసున, జన్మల తన సాధనా బలిమిని, తన తపోబలిమిని ఆ స్త్రీమూర్తికి బిడ్డలను ఇవ్వమని చెప్పి నన్ను ప్రాధేయపడి ఆ తపోబలాన్ని నా పాదాలకు ధారపోసాడు. ఎప్పుడైతే అంత పని అతను చేశాడో
నేను అతని మాటకు విలువ ఇవ్వక తప్పక ఆయన ఇచ్చిన మాటను 8 బిడ్డలను ఇస్తున్నాడని ఆ సాధువు సంపన్నుడు ఏ స్త్రీమూర్తికి అయితే వాక్కిచ్చాడో ఆ వాక్కును నేను నిలపడానికి కూడా కారణం ఏంటి తెలుసునా? నేను ఎక్కడుంటాను? జఠరాగ్ని రూపంలో మీ దేహంలో నిబిడీకృతమై ఉంటాను. దాన్ని మనం ఆకలి అంటాం. కడుపు మంట, మామూలు మాట కింద కడుపులో మంటగా ఉంది అంటుంటాం, కానీ ఆకలి అదే జఠరాగ్ని. ఆ అగ్నిని తృప్తిపరిచేదానికి ఆ సాధు పొంగవుడులో ఉన్నటువంటి నేను, అగ్ని రూపంలో ఉన్నటువంటి నేను, జఠరాగ్ని రూపంలో ఉన్న నేను ఆ సాధువుడి ద్వారా తృప్తిపరుచుకునేదానికి ఆ స్త్రీమూర్తిని అడిగాను. ఆ స్త్రీమూర్తి తీర్చింది. అంతకుమించిన నివేదన నాకేం అవసరం లేదు. అందుకోసం ఆ సాధుమూర్తి చెప్పినటువంటి వాక్కును నిలబెట్టాను. ఆయన నువ్వు బాధపడొద్దు అని చెప్తాడంటే దీనికి సాయిబాబాకు సంబంధం ఏంది? సాయిబాబాకు దీనికి సంబంధం ఏంది అనంటే, సాయిబాబా అనేటువంటి విశిష్ట యోగి ఆయన ఆచరించినటువంటి, ఆయన సమాజానికి చూపించినటువంటి ప్రతి నడవడి ఆయన యొక్క సాధనా సంపత్తిని అంతా సమాజ శ్రేయస్సు కోసమే వినియోగించాడు. ఆయన సమాజ శ్రేయస్సు కోసమే. ఆ రోజు సాధు సంపన్నుడి రూపంలో తులసిదాస్ పక్కన కూర్చున్న దేహం సాధువు కాదు, సాక్షాత్తు సాయినాథుడు. ఇది ఎందుకు అలా చెప్పుకోవాలి అన్నప్పుడు ఆయన మాటల్లో సచ్చరిత్ర ప్రమాణికంగా తీసుకుంటే ఆయన ఒక మాట చెప్పారు, నా సాంప్రదాయం వేరు, నేను సాధారణమైనటువంటి సన్యాసిని కాదు, ఐఎమ్ నాట్ ఎ కన్వెన్షనల్ సెయింట్, కన్వెన్షనల్ యోగి. నేను సాధారణమైన సన్యాసిని కాదు, నా సాంప్రదాయం వేరు. నా సాంప్రదాయాన్ని గురించి ఆలోచించవద్దు. నా లీలలు అతర్క్యములు, అఘటితములు, అగోచరములు. ఈ పరిస్థితుల్లో నా వైపు శ్రద్ధా విశ్వాసాలతో ఉంటే మీ జీవనానికి సంబంధించి, లౌకిక పారమార్థిక జీవనానికి సంబంధించి మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి చేరుస్తాను. శ్రద్ధా విశ్వాసాలే నాకు కావాల్సింది అని చెప్తూ నా లీలలను ఏ పరిస్థితుల్లోనూ కూడా విశ్లేషించేదానికి ప్రయత్నించొద్దు అని చెప్పుకున్నాడు. ఆ సాంప్రదాయం ఏమిటనేటువంటిది మన తరువాతి ఈ ప్రవచనాల్లో వస్తూ ఉంటుందన్నమాట. ఇది కూడా ఆయన యొక్క విశిష్టతే. కాబట్టి మనం ఇప్పుడు సాయిబాబా ఇట్లా చేస్తాడని ఒక ఆలోచనకు వచ్చే ముందర మనకు ఎదురే అనుభవం, మన ప్రయోజనం నెరవేర్చడం వల్ల ఆయన ఇంకో నిర్ణయం తీసుకొని ఉంటాడు. ఒక మానవుడిగా పంచభూతాత్మక శరీరంతో భగవంతుని మనకు ప్రసాదించడం మానసిక ఆలోచన పరిధిలో కొన్ని ప్రయోజనాలను మనం ఆయన నుంచి ఆశిస్తున్నప్పుడు ఆ ప్రయోజనాలను మనకు నెరవేర్చే విధానంలో ఆయన ఎన్నుకునే మార్గమే మిస్టిసిజం, విశిష్టత. ఆయన విశిష్టతలో కూడా ఇది ఒక భాగం అన్నమాట. కాబట్టి ఆయన సాంప్రదాయం ఎటువంటిదే అంటే ఏం సాంప్రదాయం అయింది? ఆయన ఏ రకమైన సాంప్రదాయం? ఆయన హిందువా, ముస్లిమా, క్రైస్తవ మతస్థుడా, లేదా పారసీకుడా, లేదా జొరాస్ట్రియనుడా? ఏ విధంగా స్వీకరించాలి అని ఇవన్నీ కొన్ని ఆ చరిత్ర ప్రకారం మనం చదువుకుంటూ మన జీవనంలో ఎదురైనటువంటి అనుభవాలను తీసుకుంటూ ఉంటే ఏ రకంగా ఆయన నిర్ణయించాలని అర్థం కాక సాయిబాబా ఎవరని మొట్టమొదటి ప్రశ్న వేశాం మీకు. ఎవరు సాయిబాబా? ఇప్పటికి కూడా అర్థం కాని ప్రశ్నే. కానీ సాయిబాబా ఎవరని తెలుసుకోవాల్సిన అవసరం మనకున్నదా? ప్రాథమికంగా మనల్ని మనం ప్రశ్నించుకుంటే సాయిబాబా ఎవరు అని తెలుసుకోవాల్సిన అవసరం నాకైతే లేదు. ఎందుకనంటే సమాజానికి సామాజికంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆచరణలకు భిన్నంగా సాంప్రదాయకంగా వచ్చేటువంటి ఆధ్యాత్మిక ఆచరణలతో సంబంధం లేకుండా తనదైన శైలిలో, తనదైన ఒరవడిలో, తనదైన ఆయన చెప్పుకున్న నా సాంప్రదాయం వేరనే మార్గంలో ఈ క్షణానికి కూడా మనల్ని నడిపిస్తూ మనం అడిగినటువంటి ఆశించినటువంటి సకల ప్రయోజనాలను ఆయనదైన రీతిలో నడిపిస్తున్నటువంటి మహానుభావుణ్ణి ఏమని కీర్తించాలి, ఏమని పొగడాలి, ఎట్లా, ఏ విధంగా కీర్తించాలి, ఏ విధంగా పొగడాలి అనేటువంటిది కూడా మనకు ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్న. అందుకు సంబంధించి
అనేక మంది మహానుభావులు వారికి వారి ప్రారంధానుసారం ఆ సాయినాథుడు వారికి ఇచ్చినటువంటి మార్గంలో, భావజాలంలో ఈ సమాజాన్ని నడిపించడంలో చాలా చాలా ప్రవచనాలు, చాలా గ్రాంధికంగా సచ్చరిత్రలో ఎన్నో వెలువడ్డాయి. అవన్నీ కూడా ఆయనకు చేరువయ్యేదానికి మనకు ఎదురయ్యేటువంటి మార్గాల్లో ఒక భాగం మటుకే. వాటిలో ఏం తేడా కూడా ఏం లేదు. కానీ అయినా నాకు మరల మొదటికే వస్తున్నా ఆయన ఎవరు అనేటువంటి భావజాలంలోకి మనం ప్రయాణిస్తే ఆయన ఎవరు అనేటువంటి మూలతత్వంలోకి కూడా ఆయనే తీసుకుంటాడు మనల్ని. మనం పోయేదానికి మనకు అంత శక్తి చెప్తాడు ఆయన. షిరిడి నువ్వు రావాలన్నా కూడా నా సంకల్పం మేరకే నువ్వు షిరిడిలో అడుగు పెట్టగలవు, నా సంకల్పం లేనిదే నన్ను దర్శించలేవు అని చెప్తూ ఇంకొక పెద్ద పదం చెప్పాడు ఆయన. నా సంకల్పం లేనిదే చిగురుటాకు రెమ్మ కూడా కదలాడదు అని చెప్పాడు. చిన్న విషయం కాదు అది. అది చెప్పి ఎవరికి సాహసం ఉంటుంది? అది ఎవరికి సాహసం ఉంటుంది? మామూలు వ్యక్తులకైతే సాహసం ఉండదు. మామూలు యోగులకైనా కూడా అంత సాహసం అంత ప్రకృతిని శాసించే మాట. చిగురుటాకు రెమ్మ అంటే ఏంటి? ప్రకృతిలో భాగం. చెట్టు, పుట్ట, నీరు, నేల అవన్నీ కూడా ప్రకృతిలో భాగం. ప్రకృతిని శాసించే స్థాయి, అధికారం ఎవరికి ఉంది? సామాన్యమైన యోగికైతే ఉండదు. అదే సాయిబాబా విశిష్టత. అందుకే ఆయన మనం విశిష్ట యోగి అనాలి. అందుకే విశిష్ట యోగి అనబడ్డాడు. కాబట్టి అర్థమైనాడు మాకు సాయిబాబా అని ఎవరన్నా అనుకుంటే అది ఒక భ్రమ మాత్రమే అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన చెప్పుకున్న మాటే. నన్ను ఎవరన్నా అర్థమైనా నేను అని చెప్పి ఎవరన్నా చెప్పారనుకో అది వాళ్ళ భ్రమ అని చెప్తూ ఇంకోటి కూడా చెప్పాడు ఆయన. నాకెవరూ శిష్యులు లేరు. నన్ను ఆశ్రయించిన వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆశ్రయిస్తున్నారు తప్పితే నన్నుగా ఆశ్రయించడంలే అని చెప్పుకున్నాడు ఆయన. ఇవన్నీ కూడా మనం సచ్చరిత్రలో వచ్చినటువంటి అంశాలు. ఇవన్నీ ఇక్కడెక్కడ ప్రత్యేకంగా తెచ్చిపెట్టుకున్నవో లేదు ఎక్కడి నుంచో గాల్లోంచో తీసుకొచ్చినవో కాదు. సాయి సచ్చరిత్రలో వచ్చినటువంటి అంశాలు. అయితే చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు, మేము కూడా చదివామండి సాయి సచ్చరిత్ర, మరి మాకు ఇవన్నీ అంశాలు రాలేదే. లేదు, మేము కూడా రెగ్యులర్గా సప్తాహాలు, సామూహిక పారాయణలు, సత్యవ్రతాలు ఇవన్నీ చేస్తుంటాము, ఇవన్నీ రాలేదనేటువంటి ప్రశ్న మీలో ఉత్పన్నం కావచ్చు. అయితే ఇది ఇందాక మనం అనుకున్నట్లుగా ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి ఒక్కొక్క భావ జాలంలో కొన్ని ఇప్పుడు పత్తి నారాయణరావు గారు ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి ఆలోచన విధానంలో ఆ రోజు ఫస్ట్ వారు సత్యత రాశారు. ఒక అంత ఇదిగా అది కూడా సత్యమే. దాని పేరే సత్య చరిత్ర. ఆ తర్వాత కాలంలో పరిణామక్రమం ఇంకొక రకమైన భావజాలాన్ని అనుగ్రహించారు. ఆ భావజాలంతో కొన్ని సచ్చరిత్రలు వచ్చాయి. ఈ సచ్చరిత్రలు ఈ పరంపరలో నాకు ఎదురైనటువంటి అనుభవంలో నేను పారాయణ చేసినటువంటి సచ్చరిత్ర, నేను పారాయణ చేస్తున్నటువంటి సచ్చరిత్ర, షిరిడీ సంస్థానంలో ఒకరోజు కూర్చొని ఉంటే వాళ్ళు నన్ను ఆఫీసులోకి తీసుకెళ్ళారు. ఆఫీసులోకి తీసుకెళ్ళి షిరిడీలో నాకు సచ్చరిత్ర ఒకటి ఇచ్చారనమాట. సచ్చరిత్ర ఒకటి ఇచ్చారు. ఆ సచ్చరిత్ర చూసిన తర్వాత ఉపోద్ఘాతం చదివా. ఉపోద్ఘాతం చదివిన తర్వాత ఉపోద్ఘాతంలో ఎదురైన అంశాన్ని బట్టి ఓహో, ఆనాడు హేమాడ్ పంత్ చే విరచించబడినటువంటి మరాఠీ సాహిత్యంలో ఉన్నటువంటి సాయి సచ్చరిత్రను తెలుగులో ఈ విధంగా మణిమ్మ గారు అని చెప్పి ఆవిడ సాక్షాత్ ద్వారకామాయి, ఆవిడ ఒక 6 నెలల పాటు ఆవిడను పూనాలో ఉంచుకొని మరాఠీ సాహిత్యాన్ని అంతా కూడా ఆ సాహిత్యాన్ని యథాతథంగా ఆమె చేత పారాయణ చేయించి తెలుగు సాహిత్యంలో ఎటువంటి తేడా లేకుండా, ఎటువంటి మార్పు లేకుండా యథాతథంగా ట్రూ ట్రాన్స్లేషన్ అంటారు చూడండి, ఆ రకంగా తెలుగులో వచ్చిన సచ్చరిత్రే సాయి సచ్చరిత్ర మణమ్మ గారి చేత రచింపబడింది. ఆ మణమ్మ గారి చరిత్రలో పారాయణ చేసి ఈ అంశాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అదే మణమ్మ గారు రాసినటువంటి సాయి సచ్చరిత్ర. ఆ సాహిత్యం కావచ్చు, ఆ భావజాలం కావచ్చు, యథాతథంగా హేమాడ్ పంత్ గారి చేత రాయబడినటువంటి మరాఠీ సాహిత్యం ఓవిల రూపంలో వాక్యంతో అంటే సెంటెన్స్ టు సెంటెన్స్ తెలుగులో రాయబడిన సచ్చరిత్ర. ఇప్పుడు మీతో పంచుకున్న అంశాలన్నీ సచ్చరిత్రలో ఉన్నాయి అని తెలియపరుచుకుంటూ
నెక్స్ట్ ప్రవచనంలో, వచ్చే ప్రవచనంలో ఇంకా లోతైన లీలల గురించి వెళ్దామని చెప్పి తెలియపరచుకుంటూ సత్పురుష మహాశయులందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు.